నమస్తే, నేను సునైనా. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రజలంతా ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. ఉగాది సందర్భంగా ఇళ్లను ఎంతో అందంగా అలంకరించటం, పంచాంగ శ్రవణం వినడం, ఉగాది పచ్చడి తినటం, రుచి ఏమొచ్చిందో చర్చించుకోవటం, ఇటువంటి సాంప్రదాయాలతో ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో ఈ పండుగని జరుపుకుంటారు. అలాంటి ఘనమైన రోజున 99 టీవీ ఎన్నో రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఉగాది పురస్కారాలతోటి సత్కరిస్తోంది. సమాజానికి తమ వంతు సేవ చేసి తమ తమ రంగాలలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తులను సత్కరించడం ద్వారా ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. కళలు, సాహిత్యం, వైద్యం, సామాజిక సేవ, వ్యాపారం వంటి విభిన్న రంగాలలో ప్రతిభను కనబరిచిన వారిని ఒకే వేదిక పైన తీసుకొచ్చి గౌరవించాలని 99 టీవీ యాజమాన్యం నిర్ణయించింది. పద్మ విభూషణ్ శ్రీ డాక్టర్ చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రముఖులు అవార్డులను స్వీకరించబోతున్నారు. జీవితంలో ఎంతో ఎత్తుకెదిగిన చిరంజీవి గారు ఎంత ఎత్తుకెదిగినా అలాగే ఒదిగి ఉంటారు. సమాజ సేవలో ముందు ఉంటూ ఉంటారు. అలాంటి చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటూ ఉండడం చాలా గర్వంగా ఉందని అవార్డు గ్రహీతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు చిరంజీవి గారి అభిమానులు కూడా అశేష సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని 99 టీవీ కండక్ట్ చేస్తోంది. 99 టీవీ చైర్మన్ శ్రీ తోట చంద్రశేఖర్ గారు ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 99 టీవీ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను సైతం ఎన్నో నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి సేవ చేసిన వ్యక్తులను గౌరవించడం మాత్రమే కాకుండా యువతకు ఎంతో ప్రేరణనిచ్చే వేదికగా 99 టీవీ నిలవాలని భావిస్తోంది. ఇక అవార్డులు అందుకోబోతున్న ప్రముఖుల విషయానికి వస్తే ఆధ్యాత్మిక రంగం నుంచి మొదలు పెడతాం. ఈ రంగం నుంచి స్వామి స్మరణానంద గురూజీ 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. స్మరణానంద గురూజీ ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా సేవలందుకుంటూ ఉన్నారు. క్రమశిక్షణ, ధ్యానం ద్వారా ఆత్మశాంతిని పొందే మార్గాన్ని చూపుతూ అనేక మందికి ప్రేరణగా నిలిచారాయన. భక్తి, సేవ, ఆధ్యాత్మికతను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడిగా ఆయనకు విశేష గౌరవం, గుర్తింపు ఉన్నాయి సమాజంలో. ఇక సినిమా రంగం నుంచి డాక్టర్ ఎం మురళీమోహన్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మురళీమోహన్ గారు సినీ రంగంలో నటుడిగా, నిర్మాతగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. దశాబ్దాలుగా సేవా కార్యక్రమాల ద్వారా తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో వీరిని సత్కరించింది. ఇక సాంప్రదాయ కళలకు సంబంధించిన రంగంలో ఉమా మహేశ్వరి గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఉమా మహేశ్వరి గారు హరికథ, ఆధ్యాత్మిక కథా కథనం ద్వారా భారతీయ సంస్కృతి, భక్తి, పరంపరను ప్రజల్లో విస్తరించిన ప్రముఖ కళాకారిణి. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని తన ప్రతిభకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని పొందారు. భక్తి, సాంప్రదాయం, సాహిత్యాన్ని సమన్వయంతో ప్రజలకు చేరవేసే వ్యక్తిగా ఈమెకు విశేష గుర్తింపు కూడా ఉంది. ఇక కళారంగానికి సంబంధించి దీపికా రెడ్డి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. దీపికా రెడ్డి గారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణిగా భారతీయ సాంప్రదాయ కళలను ప్రపంచానికే పరిచయం చేశారు. నృత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా తన కళ ద్వారా సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఈమె సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో వీరిని సత్కరించారు. ఇక పరిపాలనా రంగం నుంచి ఐఏఎస్ అధికారిని శాంతి కుమారి గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు.
ఏ శాంతికుమారి గారు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సేవలందించారు. పారదర్శకత, సమర్థత, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారు. వీరు మహిళలకు ప్రేరణగా నిలుస్తూ ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. ఆదర్శ వ్యక్తిగా నిలిచారు. అందుకుగాను వీరికి విశేష గౌరవం దక్కింది. ఇక పరిపాలనా రంగం నుంచి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఐపీఎస్ అధికారి అయిన ఏవి రంగనాథ్ గారు గతంలో అనేక కీలక బాధ్యతల్ని నిర్వహించారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటూ వ్యవస్థను శుద్ధి చేయడంలో కీలక పాత్రను కూడా పోషిస్తున్నారు. నిబద్ధతతో పనిచేసే అధికారిగా ఆయనకు ఎంతగానో పేరుంది. ఇక న్యాయ రంగం నుంచి గ్రంథి భవానీ ప్రసాద్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. గ్రంథి భవానీ ప్రసాద్ గారు న్యాయ వ్యవస్థలో నిష్పాక్షికత, న్యాయబద్ధతకు ప్రతీకగా నిలిచిన న్యాయమూర్తి. ఆయన తీర్పులు న్యాయం, ధర్మం, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకు న్యాయం అందించే విధంగా ఉంటాయి, మార్గదర్శకంగా నిలిచాయి. నిబద్ధతతో సేవలందించిన ఆయన న్యాయ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఇక సినిమా రంగం నుంచి సినీ దర్శకులు వివి వినాయక్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. వివి వినాయక్ గారు తెలుగు సినిమాలను టాప్ రేంజ్కు తీసుకువెళ్లిన ప్రముఖ దర్శకులలో ఒకరు. తమదైన మాస్ ఎలిమెంట్స్, వినోదం, ఎమోషన్స్ వీటన్నిటినీ సమపాళ్లలో జోడించి ప్రేక్షకులకు అందించిన అనేక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకులు వివి వినాయక్ గారు. కమర్షియల్ సినిమాలు తీయడంలో ఆయనకు ఒక ప్రత్యేక శైలే ఉంది. కథ చెప్పే విధానం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని ఆయన సంపాదించుకోవడం జరిగింది. ఇక సినిమా రంగం నుంచి మరో ప్రముఖులు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. సుద్దాల అశోక్ తేజ గారు తన పదాల మాయాజాలం ద్వారా ఆ సుగంధాన్ని తెలుగు పాటలతో పొందుపరిచి ప్రముఖ గేయ రచయిత, సామాజిక భావాలు, భావోద్వేగాలు, జాతీయ స్ఫూర్తిని కలగలిపి ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పాటల్ని అందించే గేయ రచయితగా అందరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగు భాషకు, సినిమా రంగానికి విశిష్ట సేవ చేసిన సాహితీవేత్తగా ఆయనకు విశిష్టమైన గౌరవమే ఉంది. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మణిశర్మ గారు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, వీరు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మణిశర్మ గారు భారతీయ సినిమా సంగీతానికి చిరస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖ సంగీత దర్శకులు. మధురమైన స్వరాలు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అనేక సినిమాలకు ప్రాణం పోసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారాయన. సంగీతంలో కొత్తదనాన్ని పరిచయం చేసి తరతరాలు సంగీతాభిమానులకు గుర్తుండిపోయేటటువంటి సంగీతాన్ని అందించిన శక్తిగా మణిశర్మ గారిని మనం గుర్తించవచ్చు. మెగాస్టార్ గారు, మణిశర్మ గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు అనేకం, వీటికవే ప్రత్యేకం, సూపర్ డూపర్ హిట్. ఇక విద్యారంగం నుంచి శ్రీమతి అజిత సురభి గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. అజిత సురభి గారు విద్యారంగంలో ఫైన్ ఆర్ట్స్ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ కళల పట్ల ఆసక్తిని పెంచుతూ గురువుగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సంస్కృతి, కళల పరిరక్షణలో తన సేవల ద్వారా సామాజిక విలువలను పెంచే విధంగా ఆవిడ కృషి చేస్తూ వస్తూ ఉన్నారు. ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆమెకు సమాజంలో గుర్తింపు ఉంది.
ఇక విద్యారంగం నుంచి డాక్టర్ రాజశేఖర్ పట్టేటి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. డాక్టర్ రాజశేఖర్ పట్టేటి గారు విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేస్తూ వస్తూ ఉన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా విశిష్ట సేవలను అందించారు. పరిశోధన, నాణ్యమైన బోధన, పరిపాలనలో సమర్థతతో యూనివర్సిటీని ఎంతగానో ముందుకు నడిపించడంలో ఆయన ముఖ్య పాత్రను పోషించారు. విద్యార్థులను తీర్చిదిద్దడానికి అంకిత భావంతో పనిచేసిన ఆదర్శ వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇక సామాజిక సేవ అలాగే ప్రజారోగ్యం రంగానికి సంబంధించి డాక్టర్ కడియాల రాజేంద్ర ప్రసాద్ గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. డాక్టర్ కడియాల రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రజా ఆరోగ్య సేవలో నిబద్ధతతో పనిచేసి సమాజానికి విలువైన సేవలు అందించారు. ఈయన ప్రముఖ వైద్య నిపుణులు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో కీలక పాత్రని పోషించారు. ఆరోగ్యానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచుతూ సేవాభావంతో పనిచేసిన ఆదర్శ వైద్యుడిగా ఆయనకు విశేష గౌరవం, గుర్తింపు ఉన్నాయి. సామాజిక సేవా రంగం నుంచి శ్రీనివాస్ సత్తి గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. శ్రీనివాస్ సత్తి గారు దాతృత్వం, సామాజిక సేవల ద్వారా అనేక మందికి అండగా నిలిచినటువంటి వ్యక్తి, సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. అవసరమైన వారికి సహాయం అందిస్తూ సమాజంలో మార్పు తీసుకురావడంలో ఆయన తన వంతు కృషి చేస్తూ వచ్చారు. మానవతా దృక్పథంతో సేవలను కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. డాక్టర్ పైడి కృష్ణారావు గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. పైడి కృష్ణారావు గారు రంగస్థల నాటకాలు, సంప్రదాయ కళల పరిరక్షణలో విశిష్ట కృషి చేసిన కళా సేవకులు. యూకేలో నివసిస్తూ తెలుగు సంస్కృతి, నాటక రంగానికి విదేశాల్లో కూడా గుర్తింపు ఆయన తీసుకొచ్చారు. శాస్త్రీయ సంగీత విభాగానికి సంబంధించి డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మనిషిని మనిషిగా నిలబెట్టగలిగేది, గాయాలను సైతం మాన్పగలిగే శక్తి సంగీతానికి ఉంది. డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు కర్ణాటక సంగీతంలో విశిష్ట ప్రతిభను కనబరిచి సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన ప్రముఖ విద్వాంసులు వారు. శాస్త్రీయ సంగీత పరంపరను కాపాడుతూ తన గానంతో అనేక మందిని అలరించి సంగీతాభిమానులను తన సొంతం చేసుకున్నారు. సంగీతాన్ని భక్తి సాధనతో సమన్వయపరిచి తరతరాలకు ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్స్గా, వోకలిస్ట్గా కొనసాగుతున్న ఎందరో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులే. ఇక దండిబొట్ల వైకుంఠ నారాయణమూర్తి గారు, వీరు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. దండిబొట్ల వైకుంఠ నారాయణమూర్తి గారు సాంప్రదాయ నృత్యం, సాహిత్య రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన రచయిత. ఆయన నృత్య రచనలు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడతాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలను సృజనాత్మకంగా ప్రతిబింబించి కళలకు కొత్త ఊపిరి పోశారాయన. కవిత్వం, నాట్య రూపకాల్లో తనదైన ముద్ర వేసి కళా ప్రపంచానికి విలువైన సేవలు అందించిన వ్యక్తిగా ఆయనకు ఎంతగానో గుర్తింపు ఉంది. ఇక వ్యాపార రంగం అలాగే సామాజిక సేవా రంగానికి సంబంధించి ఆలివ్ దొరరాజు గారు 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఆలివ్ స్వీట్స్ అధినేత అయిన దొరరాజు గారు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు.
విద్యారంగానికి సంబంధించి పేదలకు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. వ్యాపార రీత్యా ఉన్నత స్థాయికి ఎదిగిన దొరరాజు గారు మానవతా దృక్పథంతో నిరంతరం సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక చివుకుల శేషాచల శర్మ గారు కూడా 99 టీవీ ఉగాది పురస్కారాన్ని అందుకోబోతున్నారు. చివుకుల శేషాచల శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సిద్ధాంతంలో విశేష పాండిత్యం కనబరిచిన పండితులు. శాస్త్రబద్ధమైన విశ్లేషణతో అనేక మందికి మార్గదర్శకత్వం అందిస్తూ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. సాంప్రదాయ జ్ఞానాన్ని సమాజానికి చేరవేసిన వ్యక్తిగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది సమాజంలో. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న ప్రముఖులకు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి చేతుల మీదుగా 99 టీవీ ఉగాది పురస్కారాలను అందించబోతోంది. ఉగాది పర్వదినాన ఈ వేడుక ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది 99 టీవీ. 99 టీవీ ప్రేక్షకులకు మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.